ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా కొన్ని నిమిషాలు మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. మరి ప్రతి ఆదివారం రాత్రి 10 నుంచి 10:30 వరకు ఒక అరగంట సేపు మీతో పాటు కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే ప్రతి ఆదివారం రాత్రి 10 నుంచి 10:30 వరకు లైవ్ వస్తుంది. మాతో పాటు కలిసి లైవ్లో మీరు కూడా ఎక్కిరించాలని ప్రభు పెట్ట కోరుతా ఉన్నాను. ఈ లైవ్లో ఏ అంశాన్ని ప్రారంభించాలి, ఏ అంశం కొరకు మాట్లాడాలని దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలు అనే మాటను ప్రభు నా హృదయంలో పెట్టారు. బైబిల్ గ్రంథం అంతా కూడా మనం జాగ్రత్తగా చదివినప్పుడు, బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది పరిశుద్ధులు వారి శ్రమలో, వారి ఇబ్బందుల్లో, దేవుని సన్నిధిలో వారు చేసిన ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో అనేకమైనవి రాయబడ్డాయి. మోషే చేసిన ప్రార్థన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను చేసిన ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన, దానియేలు చేసిన ప్రార్థన, హన్నా చేసిన ప్రార్థన, ఏలియా చేసిన ప్రార్థన, ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో అనేక మంది దైవజనులు, నాయకులు, రాజులు, భక్తులు, పేదవారు, అనేక మంది పాత నిబంధన, క్రొత్త నిబంధన గ్రంథాల్లో అనేక మంది వారు ప్రార్థన జీవితాన్ని కొనసాగించిన వారు లేదా వారు చేసిన ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో అనేకమైనవి మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని చిత్తమైతే కొన్ని దినాల పాటు మనం ఆ ప్రార్థనలన్నీ ధ్యానించబోతూ ఉన్నాం. అయితే మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఒక గొప్ప ప్రార్థనా పరుడు ఎవరు అని అంటే మనం మొట్టమొదటిగా చెప్పుకునే పేరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించారని దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చదువుతూ ఉన్నాం. ఆయన చాలా గొప్ప ప్రార్థనా పరుడు. శరీరధారిగా ఉన్న దినాల్లో రాత్రంతా ఆయన ప్రార్థించేవారు. ఇంకా చీకటి ఉండంగానే, ఇంకా వేకువ రాకమునిపే ఆయన ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవారు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థించిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో అనేకమైన మనకు కనబడతాయి. అయితే ప్రాముఖ్యంగా యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా మీరు గమనిస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రార్థన చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. అందులో ఆయన మాట్లాడిన మాటలు, దేవుని సన్నిధిలో తండ్రి దగ్గర ఆయన మోకరించి ఆయన చేసినటువంటి విజ్ఞాపన అంతా కూడా, తన శిష్యుల కొరకు చేసినటువంటి విజ్ఞాపన అంతా కూడా మనం చదువుతూ వస్తూ ఉన్నాం. ఆ వచనాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం చదువుకుంటూ వెళ్తే చాలా అద్భుతమైన మాటలు ఖచ్చితంగా మన ప్రార్థన జీవితంలో మనం యాడ్ చేసుకోవాల్సిన కొన్ని శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన అంశాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. అవన్నీ ధ్యానించబోవడం లేదు, కానీ ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టారు. అదేంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం మీరు చదివినట్లయితే, నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను అనే మాట చాలా స్పష్టంగా రాయబడింది. దుష్టుని నుండి వారిని కాపాడు అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల కొరకు చేస్తున్నారు ఆయన ఈ ప్రార్థన. అయ్యా, ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చేస్తా ఉన్నాను, శిలువ మరణ పునరుత్థానాల ద్వారా నీ దగ్గరకు వచ్చేస్తా ఉన్నాను. అయితే నా శిష్యులు ఈ లోకంలో ఉంటున్నారు, ఇంతవరకు నేను వారిని నడిపించాను, ఇంతవరకు నాతో పాటు పెట్టుకొని వారిని త్రిప్పుకొని అనేక విషయాలు వారికి బోధిస్తూ, నడిపిస్తూ, వారిని సరిచేస్తూ, వారు బలహీన పడిపోతున్నప్పుడల్లా వారిని బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ వచ్చాను. ఇక్కడి నుంచి నేను ఉండను, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. సో అయితే సులువుగా చిక్కులు పెట్టే దుష్టుని యొక్క చర్యల్లో వారు పడిపోకుండా, దుష్టునికి వారు అప్పగింపబడకుండా, దుష్టుని నుండి వారిని కాపాడయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిజానికి ఈ ప్రార్థన ఆయన మాత్రమే కాదండి, మనమందరము కూడా ఖచ్చితంగా ఈ ప్రార్థన చేయాలి. మన కుటుంబాల కొరకు, మనకిచ్చిన పిల్లల కొరకు, మనకు అప్పగింపబడిన వారందరి కొరకు, సేవకులైతే మనకిచ్చిన సంఘాల కొరకు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం ఈ ప్రార్థన చేయాలి. ఎందుకంటే పేతురు పత్రికలో మనం చూస్తున్నాం కదా, మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మిరుగుదనా అని తిరుగులాడుతూ ఉన్నాడని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. సాతాను నిత్యము ఎవరిని మిరింగుదామా, ఎవరిని పడగొడదామా, ఎవరిని పాపానికి ప్రేరేపిద్దామా, ఎవరిని పాపములో పడవేద్దామా అని చెప్పి నిత్యము వాడు చేయని
ప్రయత్నం అంటూ ఉండదండి. నిత్యము ఏదో ఒక విధంగా మనుషులను దేవునికి విరోధులుగా మార్చాలని, దేవుని ప్రజలను దేవుని కోపానికి గురయ్యేటట్టుగా వారిని పాపంలో పడవేయాలని వాడు ఏదో రకంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడి పనంతా కూడా పరిశుద్ధులను పాపంలో పడవేయాలి, దేవుని పిల్లలను దేవునికి విరోధులుగా మార్చాలని వాడు చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు. సో అలాంటి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కానివ్వండి, లేదా మన కుటుంబాలు కానివ్వండి, మనకు అప్పగింపబడిన వారు కానివ్వండి, మన పిల్లలు కానివ్వండి, దుష్టుని యొక్క కబంధ హస్తాల్లో చిక్కబడకుండా, దేవుని ఉగ్రత గురి కాకుండా, దేవుని దృష్టిలో పాపము చేసి దేవుని కోపాన్ని రేపేవారిగా, దేవుని ఉగ్రతను పొందుకునే వారిగా మారకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఈ ప్రార్థన చేయాలి. అయ్యా, నన్ను దుష్టు నుండి కాపాడు, నా పిల్లలను దుష్టు నుండి కాపాడు, నా జీవిత భాగస్వామిని దుష్టు నుండి కాపాడు, నా ఇంటి వారిని దుష్టు నుండి కాపాడు, లేదా నా సంఘ బిడ్డలను దుష్టు నుండి కాపాడు అని చెప్పి సాతాను కబంధ హస్తాల్లో మన పిల్లలు, మన కుటుంబాలు చిక్కబడుకున్నట్లుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇది ఎంత ప్రాముఖ్యమైన ప్రార్థన కాకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాత్రమే కాదు కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థన నేర్పిస్తూ ఆ పరలోక ప్రార్థనలో కూడా ఈ అంశాన్ని ఆయన యాడ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 13వ వచనం మీరు గమనిస్తే మత్తయి సువార్తలో మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించు. అక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 2 సందర్భాల్లో కూడా ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట వాడారు. మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించు, దుష్టు నుండి కాపాడు, కీడు నుండి కాపాడు, కీడు నుండి తప్పించు అనే మాట. నిజమే, దుష్టుడు కీడు చేసేవాడు, వాడంతటి వాడిగా మనం కీడు చేయలేడండి. వాడంతటి వాడిగా వితౌట్ గాడ్స్ పర్మిషన్, దేవుని యొక్క అనుమతి లేకుండా వాడు మనల్ని ఏమీ చేయలేడు. కానీ మనము దేవునికి విరోధులం అయిపోతే, మనము పాపము చేసి పాపములో పడిపోయి దేవుని కోపాన్ని రేపితే ఆటోమేటిక్గా మన జీవితాల్లో మనం కీడును అనుభవిస్తాం. అది వాడి ప్రయత్నం. ఆటోమేటిక్గా మనం దేవుని కోపాన్ని పొందుకోవడం వల్ల మన జీవితాలు నాశనానికి నడిపించబడతాయి. కాబట్టి ఏదో ఒక విధముగా మనను నాశనంలో పడవేయాలని, ఏదో ఒక విధముగా దేవుని కోపానికి మనను గురి చేయాలని రకరకాలుగా వాడు మనను ప్రలోభ పెడతా ఉంటాడు. ఏదో ఒక ఆశ చూపించి, ఏదో ఒక మభ్యపెట్టి, ఏదో ఒక విధముగా మనను పాపములోకి లాగాలని చెప్పి రకరకాలుగా ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల తిరుగులాడుతూ ఉంటాడంట. నహూము గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే అక్కడ కూడా మనకి ఈ మాట కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే 2వ అధ్యాయం 1వ వచనంలో, లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. లయకర్త ఎవరండి? లయకర్త నాశనకర్త, సాతాను, అపవాది. లయకర్త మీ మీదకి వస్తున్నాడు, మిమ్మల్ని పాడు చేయడానికి వస్తున్నాడు, మిమ్మల్ని నాశనంలోకి లాగాలని వస్తున్నాడు. ఏదో ఒక రకంగా దేవుని కోపం మీ మీదకి వచ్చేటట్లుగా, మీరు దేవునికి విరోధులుగా మారేటట్లుగా మిమ్మల్ని ప్రేరేపించడానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీ దుర్గమునకు కావలి ఉండాలి. దేవుడు మీకు అప్పగించిన ఇంటికి, దేవుడు మీకు అప్పగించిన పిల్లలకు, దేవుడు మీకు అప్పగించిన సంఘానికి, దేవుడు మీకు అప్పగించిన మీ ఆత్మీయ పిల్లలకు మీరు కావలి వారిగా ఉండాలి. నడుము బిగించుకొని బహుబలముగా, ఏ మాత్రము బలహీనులు కాకుండా, ఏ మాత్రము ప్రార్థనలో సన్నగిలిపోకుండా, ఏ మాత్రము ప్రార్థనలో చతికిల పడిపోకుండా నడుము బిగించుకొని బహుబలముగా వాడిని ఎదిరించాలి. వాడిని మీరు గెలవాలి, వాడితో పోరాడాలి. అప్పుడే మీరు దేవుని యొక్క సహాయాన్ని మీరు అనుభవించగలరని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మనం మన ఇంటికి కావలి వారము. మనం మన ఇంటికి, మన కుటుంబానికి, మన పిల్లలకు, మన సంఘానికి మనం కావలి వారము. దుష్టుని చేతిలో పడకుండా, సాతాను హస్తాల్లో వారు చెక్కబడకుండా మన పిల్లలను, మన కుటుంబాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక దయచేసి దేవుని సన్నిధిలో మన ప్రార్థనలో ఈ మాటను మనం ఎత్తి పెట్టాలి. మనము ఈ లోకాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఎంత భయంకరంగా సాతాను చెలరేగిపోతూ ఉన్నాడండి. ఎక్కడికి వెళ్ళినా పాపము, ఎక్కడికి వెళ్ళినా పాపమే. ఏ స్థలంలోకి వెళ్ళినా ఫోన్స్ ద్వారా, లేకపోతే టీవీల ద్వారా, స్నేహితుల ద్వారా ఎక్కడికి వెళ్ళినా చాలామంది తల్లులు, తండ్రులు తమ పిల్లలు చెడిపోయిన తర్వాత, తమ పిల్లలు పాపంలో పడిపోయిన తర్వాత, రకరకాల వాటికి అలవాటు పడిపోయి, రకరకాల పరిస్థితుల్లో వారు చెక్కబడిపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు అరే మా పిల్లలు ఇలాగైపోయారు, నా భర్త ఇలాగైపోయాడు, నా కుటుంబం ఇలాగైపోయిందని చెప్పి అప్పుడు లబోదిబోమని గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు.
కానీ ఆత్మీయ పిల్లలముగా దేవుని వాక్యము కలిగిన వారిగా దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అంటే పడిపోయిన తర్వాత చెడిపోయిన తర్వాత కాదు, ఏది జరగక మునిపే, ఇంకా మన పిల్లలకు పాపం అంటక మునిపే, ఇంకా పాపము మన గుమ్మం వరకు రాక మునిపే, మన ఇంటి వరకు రాక మునిపే దేవుని సన్నిధిలో మనం ఏడవాలి, మూలగాలి, దేవుని సన్నిధిలో కన్నీరు విడవాలి. అయ్యా, నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా ఇంటిని, నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలను దుష్టుని చేతిలో పడకుండా, సాతాను చేతిలో పడకుండా, ఎటువంటి పాపములో పడకుండా వారిని అందరినూ కాపాడయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లాగైతే తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తారో మనం కూడా అలాగే మన కుటుంబాల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే భయంకరమైన దినాల్లో మనం ఉన్నామంటే, పాపం పెచ్చు మీరిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా భయంకరంగా శోధింపబడతా ఉన్నాం. నాకు శోధన లేదు అని చెప్పేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ ఎంత ఆత్మీయులైనా, అప్పుడప్పుడే క్రొత్తగా ప్రభు దగ్గరికి వస్తున్న వారైనా ఖచ్చితంగా శోధింపబడతా ఉన్నారు. ఏదో ఒక రోజు, నిన్నటి వరకు శోధింపబడ్డాం, శోధన జయించాం, ఈరోజు శోధన రాదని ఏమీ ఉండదండి. మనం మరణం వరకు, ఆయన వచ్చేంత వరకు, మనం చచ్చేంత వరకు, ఆయన రాకడ మన పోకడ జరిగేంత వరకు ఏదో ఒక విషయంలో నిత్యము సాతాను మనల్ని శోధిస్తూనే ఉంటాడు. మన పిల్లల్ని శోధిస్తూనే ఉంటాడు, మన కుటుంబాన్ని శోధిస్తూనే ఉంటాడు, మన సంఘాన్ని శోధిస్తూనే ఉంటాడు. పాడు చేయని ప్రయత్నం అంటూ ఏది లేకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఆ ప్రయత్నాలలో మన పిల్లలు, మనము, మన కుటుంబాలు పడకుండా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థనా జీవితం మనకు మాదిరి. యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థనా జీవితం మనకు మాదిరి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రార్థనలో ప్రస్తావించిన మాట, దుష్టు నుండి మమ్మల్ని కాపాడు, దుష్టు నుండి మమ్మల్ని తప్పించు, శోధనలో నుండి మమ్మల్ని తప్పించు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు నీ అంతటి నీవుగా ఏ పాపంలో పడకుండా ఉండాలంటే నీ విల్ పవర్ని బట్టో, నీ సంకల్పాన్ని బట్టో, నేను పడను అని నీ హృదయంలో గట్టిగా తీర్మానం తీసుకోవడం బట్టో నువ్వు పడకుండా ఉండలేవు. కానీ ఖచ్చితంగా ప్రార్థనకి ఎంతైనా అవసరం. దేవుని సన్నిధిలో ప్రార్థించాలయ్యా, సాతాను యొక్క శోధనలో పడకుండా నన్ను తప్పించు. ఈ ప్రార్థన ఎంత అవసరం కాకపోతే అండి, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థనలో స్వయంగా ఆయనే ఈ మాటను వాడుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన చేసిన ప్రార్థనలో అనేకమైనవి ఉన్నప్పటికీ ఈ 2 సందర్భాల్లో ఆయన ప్రార్థనలు రాయబడ్డాయి. ఈ 2 సందర్భాల్లో కూడా ఆ మాటను ఖచ్చితంగా ఆయన ఎత్తిపెట్టారంటే ఇది ఎంత ప్రాముఖ్యమైన ప్రార్థనో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి దయచేసి ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీ ప్రార్థనలో కూడా ఖచ్చితంగా మీ కుటుంబాల కొరకు అనుదినము ఇది ఒకరోజు జరిగే పని కాదు, ప్రతిరోజు వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. కాబట్టి అనుదినము ఈ రకంగా దుష్టు నుండి తప్పించాయని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఆ రీతిగా మన ప్రార్థన జీవితాన్ని మనం కొనసాగిద్దాము. ఇంకా మరికొన్ని ప్రార్థనల కొరకు రానున్న దినాల్లో మనం నేర్చుకుందాం. మనతో పాటు మీరు కూడా ఏకీవిస్తుండండి. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అలాగే హరీష్ అజ్రాని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు దీన్ని మీరు షేర్ చేయండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.